హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసేసి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ రెసిపీస్ చూపిస్తానండి. ఫస్ట్ వచ్చేసేసి రవ్వ కేసరి, సెకండ్ వచ్చేసి సేమియా పాయసం. ఈ 2 టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చో చూపిస్తానండి. మనం ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు, ఎక్కువ టైం అయితే పట్టదండి. ముందుగా వచ్చేసి రవ్వ కేసరికి వచ్చి స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిలో కొద్దిగా జీడిపప్పు అండ్ కిస్మిస్లు యాడ్ చేసుకున్నానండి. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఈ స్వీట్స్ వచ్చేసేసి మనం దేవుడి ప్రసాదాలకి లేదా మనం ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటాయండి స్వీట్ రెసిపీస్. మన ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు అలా వచ్చినప్పుడు ఏంటంటే స్వీట్ పెట్టాలి అనేది ఉంటుంది కదా, అది బయట నుంచి తెచ్చే స్వీట్లు కాకుండా ఇలా ఈజీగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు అనమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ వేగిపోయాయండి, అవి తీసేసుకున్నాను. నెక్స్ట్ రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ రవ్వ యాడ్ చేసుకున్నాను. కరెక్ట్ మెజర్మెంట్స్ చెప్తానండి నేను పర్ఫెక్ట్గా. మీరు ఎప్పుడు చేసినా కానీ చెడిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూపిస్తాను ఈ వీడియోలో. 2 రెసిపీస్ వచ్చేసేసి రవ్వ అండ్ పాయసం. చాలామందికి ఒక్కోసారి బాగా కుదురుతుంది కానీ ఒక్కోసారి కుదరదు, కానీ ఇక్కడ నేను ప్రతిసారి ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా కుదిరేటట్టు చూపిస్తాను. ఇక్కడ నేను రవ్వలో వచ్చేసి పసుపు యాడ్ చేస్తున్నానండి. చాలామంది ఏంటంటే కలర్ కోసము ఫుడ్ కలర్స్ ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కుంకుమ పువ్వు అనేది చాలా తక్కువ మంది యూస్ చేస్తారండి, ఫుడ్ కలర్స్ ఎక్కువ మంది యూస్ చేస్తారు. ఆ ఫుడ్ కలర్స్ బదులు పసుపు వాడండి, చాలా మంచిది హెల్త్కి. ఇక్కడ నేను రవ్వలో కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కలర్ కోసమేనండి. వైట్గా ఉంటే కొంచెం చాలామంది ఇష్టపడరు తినడానికి, కొంచెం ఎల్లోయిష్గా ఉంటే కలర్ఫుల్గా ఉంటుంది కదా, తినడానికి ఇష్టపడతారు అనమాట. అదే రెడ్ కలర్ కావాలనుకుంటే కొద్దిగా బీట్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది అనమాట. కలర్ఫుల్గా బాగుంటుంది అండ్ హెల్త్ టేస్ట్ కూడా ఉంటుంది. రవ్వ వేగిందండి, నేను తీసి పక్కకు పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి 1 టీ గ్లాస్ రవ్వ తీసుకున్నాను కదా, 1 టీ గ్లాస్కి రవ్వ వచ్చేసేసి 2 టీ గ్లాసులో వాటర్ అనమాట. పర్ఫెక్ట్ కొలుతండి, మనకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. రవ్వ అనేది ఏరియాని బట్టి అప్పుడప్పుడు మారుతూ ఉంటుందండి. ఒక 1/2 టీ గ్లాస్ అట్లా మారుతూ ఉంటుంది అంతే. ఎక్కువ డిస్టెన్స్ అంటే ఎక్కువ అయితే ఉండదు వాటర్ వేయడంలో. వాటర్ బాగా మరిగిన తర్వాత ఇక్కడ రవ్వ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ రవ్వ వాటర్ అనేది మనం కలిపే ప్రాసెస్లోనే ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇలా ఉడికిపోయింది, గట్టిగా అయిపోయిన తర్వాత, ఉడకడం అంటే రవ్వ మెత్తగా కావడం కాదండి, వాటర్ అంతా రవ్వ లాగేసుకుంటుంది అనమాట. రవ్వ గట్టిగా అయిన తర్వాత చక్కెర యాడ్ చేసుకోవాలి. రవ్వ లూజ్గా ఉంది అంటే వాటర్ కంటెంట్ మనం ఎక్కువగా వేసామని అర్థం. చక్కెర యాడ్ చేసుకొని మనం చక్కెర మొత్తం బాగా కలిసేలాగా కలుపుకునే ప్రాసెస్లో ఏంటంటే రవ్వ అనేది లూజ్ అవుతుంది. చక్కెర అనేది కరుగుతూ రవ్వ చక్కెర 2 కలిసి ఉడికితేనే మనకి ఈ కేసరిలో టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మెయిన్ ఏంటంటే కొంతమంది షుగరు అండ్ వాటర్ ముందుగానే మరిగించుకొని అందులో యాడ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మన వాటర్ మరిగిన తర్వాత రవ్వ యాడ్ చేసుకోవాలి. రవ్వ యాడ్ చేసిన తర్వాత రవ్వ అంతా దగ్గరికి వచ్చేయాలి. మన రవ్వ ఉడకడం కాదండి, రవ్వ కొంచెం రవ్వలాగే ఉంటుంది, ఉడకదు. ఆ టైంలో ఉడకక ముందుకే మనం షుగర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఆ షుగర్ వాటర్లో రవ్వ ఉడికి టేస్ట్ బాగుంటుంది అనమాట. ఇక్కడ నాకు మొత్తం దగ్గరికి వచ్చిందండి. ఒక 2 ఇలాచీలు కచ్చపచ్చగా దంచి కొంచెం క్రష్ లాగా చేసి యాడ్ చేశాను. మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని లాస్ట్లో వచ్చేసి మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా జీడిపప్పు అండ్ కిస్మిస్, అవి యాడ్ చేసుకుని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను అనమాట. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రెడీ అయ్యిందండి. లాస్ట్లో ఏంటంటే కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది టేస్ట్. మొత్తం స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అనే టైంలో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోండి. కొంతమంది ఏంటంటే రవ్వ చక్కెర అదే క్వాంటిటీ నెయ్యి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మన నెయ్యి చాలా తక్కువగా యూస్ చేసి ప్రిపేర్ చేసాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒక కప్లో పెట్టుకొని మనం రివర్స్ చేసుకుంటే ఇలా కిందికి వచ్చేలాగా ఉండాలి. ఇలా అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అనమాట. చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుందండి. ట్రై చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ట్రై చేసినప్పుడు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేసి పాయసం వచ్చేసి చాలా మందికి ఫేవరెట్ ఉంటుందండి. మా చిన్నపిల్లలప్పుడైతే పాయసం బర్త్డే వచ్చిందంటే కంపల్సరీ పాయసం అయితే ఉండేది. నాకు తెలిసి 90%కి చాలామందికి పాయసం అంటే ఇష్టం లేని వాళ్ళనే వాళ్ళు ఉండరు. 90% మెంబర్స్కి పాయసం అంటే ఇష్టమే ఉంటుందన్నమాట. అది చేసే ప్రాసెస్ని బట్టి కూడా ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే పాయసం థిక్నెస్గా అయిపోతుంది. పాయసం అలా థిక్గా కాకుండా మనకి మార్నింగ్ చేసుకున్న ఈవినింగ్ వరకు లూజ్గా ఉండేలాగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా నెయ్యి తీసుకున్నాను. ఈ నెయ్యిలో బాదం పప్పు, జీడిపప్పు అలాగే కిస్మిస్ యాడ్ చేసుకున్నాను అనమాట. ఇవి ఫ్రై చేసుకోవాలి. కిస్మిస్ అనేవి కొంచెం పొంగాలండి, మరి
ఎక్కువ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు బాదం పప్పు జీడిపప్పుని. అలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ మారిపోతుందన్నమాట. కొంచెం లైట్గా కలర్ చేంజ్ అవుతున్న టైంలో తీసేసేయండి. పాయసం ప్రిపేర్ చేయడానికి కూడా కొంచెం చిన్న చిన్న టెక్నిక్స్ ఉన్నాయండి. ఆ చిన్న చిన్న టెక్నిక్స్ ఫాలో అయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. పాయసం అనే కాదు, ముందుగా మనం ప్రిపేర్ చేసాం కదా రవ్వ కేసరి, అది కూడా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ ఫాలో అయితే మనకి ప్రతిసారి ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మనకి పర్ఫెక్ట్గా ఈ వీడియోలో నేను చూపించేస్తానండి. ఇక్కడ ఫ్రై అయిపోయాయండి, తీసేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి సేమియా వచ్చేసి నాకు ప్రస్తుతానికి ఇంట్లో రోస్టెడ్ సేమియా ఉందండి, దాంతో ప్రిపేర్ చేశాను. నార్మల్ సేమియాకి దీనికి డిఫరెంట్ ఏంటంటే, నార్మల్ సేమియా వచ్చేసి కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది, అంతే డిఫరెంట్. ఇది తక్కువగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. పాలు వచ్చేసి ముందుగా మరిగించుకున్నానండి. ఇక్కడ నేను 1 లీటర్ పాలని ఒక 1/2 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకున్నాను. పాలు బాగా చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి. పాలు మరిగించుకునేటప్పుడు ప్యాకెట్లోంచి డైరెక్ట్గా పాలు మాత్రమే వేసి మరిగించుకోవద్దండి. గిన్నెలోకి ఫస్ట్ వాటర్ తీసుకొని తర్వాతకి పాలు యాడ్ చేసుకొని మరిగించుకోవాలి. సేమియా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఆ ఫ్లేవర్ తెలుస్తుందండి ఫ్రై అయినట్టు. తర్వాతకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సేమియాలోకి వాటర్ వచ్చేసేసి ఒక గ్లాసు అంటే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ముందుగా సేమియా అనేది ఒక 50 to 70% ఉడకాలి. ఉడికితేనే మనకి తర్వాతకి అంటే చేసుకునేటప్పుడు కంటే ఒక 3-4 అవర్స్ తర్వాత కూడా థిక్గా అయిపోకుండా లూజ్గానే మనం చేసినప్పుడు ఎట్లుందో సేమియా అలానే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను ఉడికిచ్చేసుకుంటున్నాను సేమియాని. ఇక్కడ నాకు ఉడికిపోయిందండి సేమియా వచ్చేసేసి. సేమియా ఉడికిన తర్వాత ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. సేమియా అనేది పూర్తిగా ఉడకలేదు, ఒక 20 to 30% ఉడికింది. ఆ తర్వాత నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ముందుగానే షుగర్ యాడ్ చేయకూడదండి. ముందుగానే షుగర్ యాడ్ చేస్తే ఏంటంటే షుగర్ వాటర్లో ఉడకడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది అనమాట సేమియాకి. ముందుగానే షుగర్ యాడ్ చేయకుండా ఒక 20 to 30% ఉడికిన తర్వాత షుగర్ యాడ్ చేసేసి, మనకి షుగర్ అయిపోయింది, సేమియా కూడా ఒక 70% ఉడికిపోయింది. ఆ తర్వాతకి ముందుగా మరిగించుకున్నాం కదా ఆ పాలు యాడ్ చేసుకోవాలి. పాలు అనేది చల్లారిన పాలు మాత్రమే యాడ్ చేయాలండి. వేడివేడి పాలు యాడ్ చేస్తే సేమియా అనేది మొత్తము పాలు విరిగిపోతాయి, సేమియాలోని పాలు విరిగిపోతాయి అన్నమాట. పాలు అనేది ముందుగా మరిగించుకొని పక్కకు పెట్టేసుకొని ఆ తర్వాతకి చల్లారిన పాలు మాత్రమే యాడ్ చేయాలి. పాలు యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అలా ఉడికిచ్చేసుకొని లాస్ట్లో కొద్దిగా ఇలాచీ అనేది పౌడర్ చేసేసుకోవచ్చు, లేదా కచ్చపచ్చగా దంచి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలాచీ యాడ్ చేసేసి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ అండి. ఇలాచీ యాడ్ చేసిన తర్వాత ఒక 2 minutes అయినా ఉడకనివ్వాలి. ఎమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసేయకూడదు, అందులో ఫ్లేవర్ అనేది సేమియాకి వస్తుందన్నమాట. మరి కొంతమంది ఏంటంటే ముందుగానే యాడ్ చేస్తూ ఉంటారు ఇలాచీ. అలా కాకుండా సేమియా లాస్ట్లో అంటే ఆఫ్ చేయడానికి ఒక 5 to 6 minutes ముందల ఇలాచీ యాడ్ చేసుకొని ఒక 5 to 6 minutes ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అలా అయితే బాగుంటుంది టేస్ట్. లాస్ట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అవి యాడ్ చేసేసుకొని ఇంకొకసారి కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి సేమియా ప్రిపేర్ చేయడం, కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది, సేమియా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ నేను సపరేట్ బౌల్లోకి తీసుకున్నాను. ఇక్కడ మరీ వాటర్గా అయితే ప్రిపేర్ చేయలేదండి, కొంచెం థిక్నెస్గానే ప్రిపేర్ చేశాను. అంటే నార్మల్గా పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెడుతూ ఉంటారు కదా, అలా కొంచెం థిక్నెస్గా ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్.